హాయ్ ఫ్రెండ్స్, సేమియా చేస్తున్నా ఫ్రెండ్స్. ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఇలా తీసుకున్నాక సేమియా వేస్తున్నా. సేమియా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపాలి. చిన్న మంట మీద గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపాలి ఫ్రెండ్స్. ఇట్లా చేసుకోవాలి. షుగర్ వేయాలి. ఇక పాలు పోసిన ఇప్పుడు షుగర్ వేయాలి. ఇంకా షుగర్ కంటే సేమియాలలో బెల్లం వేసి చేస్తే ఇంకా మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. బెల్లం వేయాలి కానీ మీకు బిడ్డ వస్తుంది, మంచిగా తినాలనిపిస్తుంది. ఈ షుగర్లో ఏముండదు ఫ్రెండ్స్, షుగర్లో ఏముండదు. ఇంకా బెల్లంతో చేసుకుంటే మస్తు ఉంటుంది. ఇంకా ఇక బాదం పప్పులు, కిస్మిస్, కాజు ఇవన్నీ వేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవి అయిపోయాక మళ్ళీ సేమియా చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇగో ఇట్లా బూడిద గుమ్మడికాయ కూడా హెల్త్కు మంచిది. ఇవి కూడా ఇంట్లో వేసుకొని తినచ్చు. ఉట్టిగా వాన కొడతా అంటానో ఇటు తిరుక్కుంటానో ఇగో ఇవి కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. హెల్త్కు చాలా మంచిది. ఇదైతే ఈ బూడిద గుమ్మడి గింజలు ఉట్టిగా ఖాళీగా ఉన్నప్పుడైనా అవి తినచ్చు ఫ్రెండ్స్. తినండి, మంచిగా హెల్త్కు మంచిగా బలం ఉంటుంది. సేమియా చేయడం చూసిల్లు కదా ఫ్రెండ్స్. ఇవన్నీ మంచిగా కలర్ఫుల్ బాగున్నాయి కదా. ఇవన్నీ మన హెల్త్కు సంబంధం ఇచ్చినాయి, మంచిగా ఉన్నాయి కదా. ఇక చూసిల్లు కదా ఫ్రెండ్స్, మీరు ఇంట్లో చేసుకొని మంచిగా తినండి. మీకు ఓకే అయితే లైక్ కొట్టుండి, మర్చిపోకండి.